హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఏఎల్ న్యూస్. ఈ వీడియోలో ఇప్పుడు మనకి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. సో దానికి సంబంధించి వంట నూనెలకు సంబంధించి అప్డేట్ అనమాట. పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. అంటే నూనెల మంట, యుద్ధంతో దిగుబడిపై ప్రభావం, రోజు రోజుకు పెరుగుతున్న ధరలు, దేశంలో వంట నూనెల ఉత్పత్తికి ఇక్కడ కారణమైన ప్రోత్సాహం అంటే కరువైన అనమాట. స్వయం సమృద్ధికి ప్రాధాన్యం ఇస్తేనే ఉపశమనం. సో మొత్తం మీద ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా దాని ప్రభావం పరోక్షంగా అన్ని దేశాలపై పడుతుంది. ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధ ప్రభావంతో వంట నూనెపై బారిపడింది. అయితే భారత్లో అవసరమైన పొద్దుతిరుగుడు నూనె ఈ రెండు దేశాల నుంచి అత్యధికంగా దిగుమతి అవుతుంది. ఇందుకు కారణం భారత్ పొద్దుతిరుగుడు సన్ఫ్లవర్ నూనె అవసరాల్లో 70% వరకు ఉక్రెయిన్ రష్యా నుంచి దిగుమతి చేసుకుంటుంది. రష్యా చేస్తున్న యుద్ధం కారణంగా ఉక్రెయిన్ నుంచి దిగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. యుద్ధం ప్రారంభమైన 2 వారాల్లో మరో సరఫరా దేశమైన అర్జెంటీనా కూడా నుంచి సన్ఫ్లవర్ నుంచి ఆయిల్ దిగుమతులు గుదిబండగా మారినాయి అనమాట. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే భారీగా పెరిగిపోతున్నాయి. సో ఒకప్పుడు సన్ఫ్లవర్ లీటర్ 130 రూపాయలు ఉండగా ఇప్పుడైతే 200 దాటేసింది. దీంతో సామాన్య కుటుంబాలు అల్లాడుతున్నాయి. దేశంలో 2.25 కోట్ల హెక్టార్లో నూనె గింజల పంటలు సాగు చేస్తున్నప్పటికీ కూడా ఏమాత్రం సరిపోవట్లేదు అనమాట. అన్నీ కూడా దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రానున్న రోజుల్లో మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే యుద్ధం అనేది ఎక్కడ కూడా క్లోజ్ అవ్వలేదు కాబట్టి, శాంతి చర్చలు అయితే జరగలేదు కాబట్టి అలాగా కేజీ 300 వరకు కూడా వెళ్ళే అవకాశం అయితే ఉందని చెప్పేసి చెప్తున్నారన్నమాట ఈ ఆయిల్. సో చూడాలి. ఇలా అయితే ఇంకా వంట వండుకునే పరిస్థితి కూడా కనిపించట్లేదు. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం, మనకి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి నూనె తగ్గిస్తేనే తప్ప లేకపోతే కష్టం అనమాట. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోని ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.